ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఏ దేశమేగనా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అంటారు. ఇది దీని పద్యం తాలూకు సారాంశం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశం యొక్క మన రాష్ట్రం యొక్క ఖ్యాతిని దశా దిశలా వ్యాపించాలని. కానీ ఇక్కడ మనం విశాఖలో చూసుకుంటే ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతుంది, యావత్ ప్రపంచం అంతా భారతదేశాన్ని పొగుడుతుంది, యావత్ ప్రపంచం అంతా విశాఖని పొగుడుతుంది. విశాఖలో కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఒకే చోట సుమారు 3 లక్షల నుంచి 3,50,000 మంది ఒక చోట చేరి యోగా చేయడం అనేది ఎప్పటి వరకు ఎక్కడా లేదు. ఇది వరకు చూసుకుంటే సూరత్లో 1,53,000 మందితో యోగా చేసేది ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. బట్ విశాఖపట్నంలో ఇప్పుడు మనం చూసుకుంటే సువిశాల సాగర తీరంలో సుమారు 26 కిలోమీటర్ల మేర, అంటే కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమిలి తీరం వరకు కూడా 26 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 26 కిలోమీటర్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి యోగా చేశారు. సుమారు 3 లక్షల మంది నుంచి 3,50,000 వరకు వచ్చినట్టు ప్రస్తుతానికి అయితే అంచనా వేశారు. అయితే ఈ యోగా డే వేడుకలు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవనున్నాయి, ఒక రికార్డు కూడా క్రియేట్ చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి స్వచ్ఛందంగా వచ్చిన యువత మన దగ్గర ఉన్నారు. సో యోగా డే వేడుకల్లో వారు ఎట్లా పార్టిసిపేట్ చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, నీ పేరు? అంకిత. సో ఈ రోజు ఈ యోగా డే వేడుకలు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవనున్నాయి. ఇటువంటి యోగా డే వేడుకల్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు, ఎట్లా చూడొచ్చు? చాలా బాగుంది. సో ఇలాంటిది చేయడం అనేది చాలా మంచి పని. యాక్చువల్లీ మోర్ దెన్ 1 lakh or 3 lakhs మెంబర్స్ వచ్చారు. సో ఇది చాలా హ్యాపీగా చేసినందుకు. సో ఈ రికార్డ్ ఈవెంట్ లో నువ్వు పార్టిసిపేట్ చేసావు, సో ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, సో మీరు చెప్పండి తల్లి. సో ఒక రికార్డ్ ఈరోజు విశాఖపట్నం, అంటే విశాఖపట్నం మొత్తం ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. ఇటువంటి వేడుకల్లో మనం కూడా భాగమయ్యాం. మీరు ఎట్లా చూసారు? ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. మోడీ గారు మనకి హెల్త్ గురించి కూడా, మొత్తం పబ్లిక్ హెల్త్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అని అంటే గవర్నమెంట్ ఎంత చక్కగా ఉందో. ముందు ఆరోగ్యమే మహాబలం, ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించగలం. అలాంటి ఆరోగ్యానికి మళ్ళీ మన సాంప్రదాయాలన్నింటినీ కూడా మళ్ళీ మనకి మళ్ళీ అనుభవిస్తున్నారు. యోగా, సూర్య నమస్కారాలు చేస్తే ఇంక అల్టిమేట్ అండి, ఇంక దానికి మించింది ఇంకొక సాధన అనేది లేదు. సూర్య నమస్కారాలకి మళ్ళీ మన సాధనకి అందరికీ పల్లెల్లో కూడా యోగా అనేది ఏంటో అన్నది మళ్ళీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు మోడీ అండి. ఈ యోగా ఇక్కడతో ఆపేస్తారా? రేపటి నుంచి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తారు సార్? ఇది 4 రోజుల నుంచి ఏదైనా మనం సాధించాలని అంటే 21 రోజులు చేయాలి. అలాంటిది మోడీ గారు 30 days నుంచి అని పెట్టారని అంటే దాని అర్థం ప్రతి ఒక్కరికి కూడా దీని సాధన అలవాటు చేయడం కోసమే 30 రోజులు చేశారు. 30 రోజులుగా 21 రోజుల నుంచి అందరూ చేస్తున్నారు కనుక ఈ సాధన అందరికీ వెళ్తుంది. అంటే ఒక్కరు మారితే కాదు, కొన్ని వందల మంది మారారు, అది కోట్ల మంది జరుగుతుంది. రేపు పొద్దున్న ఇది తరతరాలకి కూడా మనం మళ్ళీ అందిస్తున్నాం అన్నమాట. ఈ రోజు యావత్ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది, మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది, విశాఖ వైపు చూస్తుంది. సో ఒక విశాఖ వాసిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి. విశాఖను వేదికగా తీసుకొని సాగర తీరంలో ఏది తలపెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. అలాంటిది మన సాగర తీరంలో నేను విశాఖలో పుట్టినందుకు ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లో నేను కూడా ఒక పార్టిసిపేట్ చేసినందుకు నా బాబుని, అంటే నాకు రాబోయే తరాన్ని కూడా తీసుకొచ్చాను. ఈరోజు వాడు యోగా మొత్తం డిప్లొమా చేశాడు, వీడు మొత్తం జిమ్నాస్టిక్స్ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాడండి. వీడు ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్, ప్రతి ఆసనాలు కూడా చేశారు. జనరేషన్కి మనం అందిస్తున్నాం సాంప్రదాయాల్ని. ఈరోజు జిమ్లని, పబ్బులని ఇలా తిరిగే చూతునంతటినీ కూడా ఒక వేదికను పెట్టి గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ప్రజల యొక్క మేలుని కోరి ప్రజల్ని మంచి తావులో నడిపించాల్సిందిగా కోరుతారు. అలా యోగా ద్వారా ఒక మంచి నడవడికని, ప్రశాంతతని కూడా ఇచ్చింది. ఈరోజు అందరికీ అలవాటు చేశారండి. థ్యాంక్స్. సో ఈ రోజు ఒక రికార్డ్ ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది? I'm feeling proud being an Indian citizen and also staying in Vizag, being in a Vizag tea. I really feel proud to witness such a great moment. Adi kuda man Vizag city lo ayindi kabatti idi inka best part. So yeah, I'm feeling proud to be the part of it.
సో యోగా అనేది ఒక్కరోజు మాత్రమేనా, ప్రతిరోజు చేస్తారు? లేదు, యోగా అనేది మనం డైలీ ప్రాక్టీస్లో ఉండాలి. ఇది ఓన్లీ యోగా ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేస్తున్నామని గ్యాదర్ అయింది కాదు. వీ షుడ్ ఎక్కువ కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా 15 minutes అట్లీస్ట్ ఫర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అయినా చేయాలి. బట్ అట్లీస్ట్ మన డైలీ లైఫ్లో ఒక 15 minutes పాటించడం అయినా యోగా ఈజ్ వెరీ మచ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం చూస్తుంది. ఒక విశాఖపట్నం వాసిగా మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చెప్తున్నాను కదా, నేను ఒక వైజాగ్ నేను చాలా క్లోజ్ బై బీచ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటాను. సో ఇది అంటే 1 week నుంచి మేము చూస్తున్నాం ఈ అంతా ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ప్రతిదీ చూసినప్పుడు ఈవెన్ వెన్ వందే మాత్రం ప్లేయింగ్, అది మన చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడైనా, మన డిప్యూటీ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడైనా, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు ఇట్ వాజ్ లైక్ రియలీ లివింగ్ ద మూమెంట్. వై? బికాస్ ఇది మన సిటీలో, మన బీచ్ రోడ్లో మనం విట్నెస్ చేసిన లైవ్లో ఇది. ఎప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, ఇలాంటి చాలా చూసాం. బట్ మన సిటీలో, మన ప్లేస్లో మనం ఇది విట్నెస్ చేసినందుకు ఇట్స్ గ్రేట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అవ్వచ్చు. బట్ దానికంటే హైయెస్ట్ ఫీలింగ్ అనేది నేనైతే అనుభవించాను. అండ్ ఐ రియలీ ఫెల్ట్ దట్ మూమెంట్, ఐ లివ్ దట్ మూమెంట్. సో ఇట్స్ రియలీ గ్రేట్ ఫర్ మీ టు విట్నెస్ సచ్ మూమెంట్ ఫర్ మీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పిఎం నరేంద్ర మోడీ గారు చాలా బాగా ఈవెంట్ చేశారు. చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ ఈవెంట్. సో ఈ రోజు యోగాసనాలు వేయటం వల్ల యోగా సర్వరోగ నివారణ అందరూ చెప్తారు. కానీ ఈ ఒక్క రోజుకే కాకుండా భవిష్యత్తులో మీరు యోగా ఆసనాలు కానీ ప్రతిరోజు షెడ్యూల్లో భాగం చేసుకుంటారా? ఎస్, కన్ఫర్మ్గా డెఫినెట్గా చేస్తాము. ఎవ్రీడే మినిమం 15 to 20 minutes చేయాలి ఎవ్రీడే. చాలా బాగుంటుంది. ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. ఒక విశాఖవాసిగా ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను విశాఖపట్నం వాసిగా. చాలా హ్యాపీగా. చాలా ప్రౌడ్ మూమెంట్. అంటే వైజాగ్లో నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇంత గ్రేట్ ఈవెంట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు మన గవర్నమెంట్కి నిజంగా ప్రతి ఒక్క వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో పాటు ఈ గ్రేట్ అచీవ్మెంట్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఈవెంట్లో, ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో మీతో పాటు మీ చిన్న ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ చేశారు. సో పిల్లలు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ పిల్లలకి భవిష్యత్ తరాలకి యోగా నేర్పించే అవకాశం 100%. మాకన్నా పిల్లలే ఇంకా మార్నింగ్ 2:30కే లేచి ఎప్పుడు వెళ్దామని చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా అసలు యోగా అంటే ఏంటి ప్రతిదీ తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మేము కూడా ఇంట్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నాం. యోగా చేసావా ఈరోజు? ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. మనం మోడీ అంకుల్ ఉండడం వల్లే ఇలా చేస్తున్నాం యోగా, లేదంటే ఇండియా వేస్ట్ అయిపోయింది. ఓకే, సో ఈ రోజు మరి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావా ఒక రికార్డ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారా? చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. ఓకే, ఇంట్లో కూడా మరి యోగా చేస్తావా డైలీ? చేస్తాను. ఓకే, యోగాలో నీకు నచ్చిన మూమెంట్ ఏంటి? వజ్రాసనం. సో మరి ఇప్పుడు వజ్రాసనం వేస్తావా ఇక్కడ? ఇది ఎలా ఎట్లా వేస్తారు వజ్రాసనం? సో ఇంకా వజ్రాసనం కాకుండా ఇంకేం వేస్తావు? ఇంకా ఒకటే నాకు నచ్చింది, ఒకటే నాకు. సో ఈరోజు స్కూల్లో నీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్తావా నేను ఒక మంచి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశానని చెప్పి? చెప్తాను. సో ఈరోజు విశాఖపట్నం వైపు కంట్రీ చూస్తుంది, వరల్డ్ అంతా కూడా విశాఖపట్నం చూస్తుంది. సో ఏం చెప్తాను? అందరికీ నా ధన్యవాదాలు చూసినందుకు, ముఖ్యంగా పాకిస్తాన్స్కే. యోగా చేసావా? సో ఒక మంచి ఈవెంట్ లో నువ్వు పార్టిసిపేట్ చేసావు. సో హౌ డు యూ ఫీల్? హ్యాపీగా. సో ఫ్రెండ్స్ అందరికి చెప్తావా? చెప్తా. ఇంట్లో కూడా యోగా చేస్తావా? చేస్తా. ఏం చేస్తావు యోగా? మా అన్న చెప్తాడా? చెప్పినట్టు చేస్తావా?
సో ఈ రోజు చూడొచ్చు అంటే పెద్దవారి నుంచి పిల్లల వరకు కూడా అటు యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. సో యోగా చేస్తాము, యోగా చేస్తూనే ఉంటాము అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. సో ఈ రోజు నిజంగా విశాఖ అంటే ఒక ట్రెండ్ సెట్టర్, మేము ట్రెండ్ ఫాలో అవ్వము, ట్రెండ్ సెట్ చేస్తామంటూ మరొకసారి నిరూపించారు విశాఖ వాసులు. ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో సుమారు 3 లక్షల నుంచి 3,50,000 వరకు కూడా సువిశాల సాగర తీరంలో యోగా చేయడం అంటే అది అత్యంత అద్భుతమైన పరిణామంగా చెప్పవచ్చు. భవిష్యత్తులో విశాఖపట్నం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలి, మరిన్ని ట్రెండ్ సెట్ చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ పృథ్వీరాజ్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.